అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే జ్యూసీ హెల్దీ రెసిపీ చూపిస్తాను. గోధుమ పిండి బెల్లంతో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. వీడియో చూశాక మీరు ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని, ఒక పిన్స్ ఆఫ్ వరకు సాల్ట్ వేసుకొని, 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. వాటర్ మెజర్మెంట్స్ కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా 1.5 కప్పు వేసుకోండి, సరిపోతుంది 1 కప్పు గోధుమ పిండికి. నేనైతే ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండే తీసుకుంటున్నాను. ఇలా ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా కలిపేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 3/4 కప్పు వరకు బెల్లము, 1 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ని దంచి వేసుకోండి. ఇలా బెల్లం అంతా కరిగిపోయాక ఈ బెల్లం వాటర్ని దింపేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా వెడల్పాటి కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో అలా వేసేసి వదిలేయండి. ఇది కొంచెం సెట్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఎర్రగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా వెడల్పాటి కడాయిలో అయితే మనకి ఇలా ఈ షేప్లో మంచిగా వస్తుంది. ఇలా చూశారు కదా, ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక జస్ట్ అలా డిప్ చేసేసి తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచే పని కూడా లేదండి. జస్ట్ అలా వేయగానే ఆ బెల్లం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా తయారైపోతుంది. ఇలా ఒకటి వేసిన వెంటనే మనం ముందు వేసింది తీసి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.